మా అమ్మ ఒక సూపర్ అమ్మ. మీకు నమ్మకం కలగకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాగా, మా అమ్మ నిజంగా ఒక సూపర్ అమ్మ. మీకు తెలుసా, సూర్యుడు కూడా లేవడానికి బద్ధకిస్తాడేమో, కానీ మా అమ్మ మాత్రం ఉదయాన్నే లేచేస్తుంది. నేను మాత్రం 2 కళ్ళు పూర్తిగా తెరిస్తే ఎక్కడ నిద్ర ఎగిరిపోతుందేమో అని మెల్లగా కళ్ళు తెరిచి బద్ధకంగా చూస్తా. మా అమ్మ అప్పటికే పని చేసుకుంటూ ఉండటం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం. అసలు ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కాదు. అమ్మకి అసలెప్పుడు బద్ధకమే ఉండదా? అప్పుడు నేను లేచి టాయిలెట్కి పరిగెడతా. అమ్మ టాయిలెట్కి వెళ్ళిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ఏ రోజు మర్చిపోదు. నేను తిరిగి రాగానే అమ్మ నేను సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కునేలా చూస్తుంది. కేవలం నీళ్లతో కడుక్కోవడం వలన మురికిపోదని సబ్బుతో మాత్రమే చేతులు చక్కగా మెరుస్తూ పరిశుభ్రంగా ఉంటాయని అమ్మ చెబుతుంది. నువ్వు అందరిలాంటి అబ్బాయివి కాదని గుర్తుంచుకో. నువ్వు సూపర్ పిల్లవాడివి. సూపర్ పిల్లలెప్పుడూ తమ చేతులని కేవలం నీటితో కాక సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటారు, తెలిసిందా? అసలది ఎలా సాధ్యమో నాకు అర్థం కాదు. అమ్మకి అసలెప్పుడు మతిమరపే రాదా? ఇక నేను లేచి తోటలో బద్ధకంగా తిరుగుతూ ఉంటాను. ఇలాగా నిద్ర పూర్తిగా ఎగిరిపోయి బద్ధకం వదులుతుంది. కానీ కడుపులో ఎలుకలు పరిగెట్టడం మొదలు పెడతాయి. భలే ఆకలేస్తుంది. నేను ఆకలి అని అరవాలనుకుంటాను, కానీ మీకు తెలుసా, నా అరుపు గొంతు దాటేలోపుగా అమ్మ చేసిన కమ్మటి టిఫిన్ గుమగుమలు నన్ను తాకుతాయి. అమ్మ ఇవన్నీ ఇంత తొందరగా ఎలా చేయగలుగుతుందా అని నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. నేను తినే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కొనేలా చూడటం మాత్రం అమ్మ మర్చిపోదు. నేను ఆత్రంగా ఆ రుచికరమైన టిఫిన్ తినేందుకు సిద్ధమవుతుంటే అమ్మ నవ్వుతుంది. భోజనానికి ముందు మరియు టాయిలెట్కి వెళ్ళొచ్చిన తరువాత ఎల్లప్పుడూ నీ చేతులను సబ్బుతోనూ నీటితోనూ శుభ్రంగా కడుక్కోవాలి, తెలిసిందా? నేను స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యేటప్పుడు అమ్మ గోళ్ళు కత్తిరించుకోవాలని, శుభ్రంగా స్నానం చేయాలని, తల చక్కగా దువ్వుకోవాలని, స్కూల్కి వేళకు వెళ్ళాలని చెబుతుంది. అంతేకాదు ఎప్పుడూ వినయంగా ఉండాలని అమ్మ చెబుతుంది. అయితే అమ్మ మాత్రం చాలా సులభంగా పాటించేస్తుంది. తనెప్పుడూ వినయంగా నవ్వుతూ ఉంటుంది. అందరూ అమ్మ సంస్కారానికి మెచ్చుకుంటుంటే నాకు గర్వంగా ఉంటుంది. నేను అమ్మలాగే ఉండాలని అనుకుంటాను. స్కూల్ అయిన తర్వాత
సాయంత్రం ఆడుకొని ఇంటికి వచ్చాక నాకు అస్సలు ఓపిక ఉండదు. అమ్మ పని చేస్తున్న శబ్దం వినిపిస్తుంది. నేను మెల్లగా అడుగులేసి తొంగి చూస్తే అమ్మ వంటింట్లో చురుగ్గా పని చేస్తూ కనిపిస్తుంది. పగలంతా పొలంలో పని చేసిన తర్వాత కూడా అసలు ఇదంతా ఎలా సాధ్యమో నాకు అర్థం కాదు. అమ్మా ఎప్పుడు అలసిపోదా? నేను ఎప్పుడు అంత శుభ్రంగా ఉండటం, నా చేతులు చక్కని సువాసనతో ఉండటం, ఎప్పుడూ తల దువ్వుకుని మరకలేని యూనిఫామ్తో కనిపించడం చూసి అందరికీ ఆశ్చర్యం. ఇవన్నీ ఎలా సాధ్యమని అడుగుతారు. నేనెప్పుడూ వాళ్ళకి చెప్పేదొకటే, చెప్పా కదా మా అమ్మ సూపర్ అమ్మ అని. సబ్బుతో చేతులు కడుక్కోవడానికి అంత ప్రాధాన్యత ఎందుకు అని నేను మా అమ్మని అడిగేవాడిని. చేతులను శుభ్రపరచుకోవడం మంచి అలవాటని, దాని విలువ నాకు ఇప్పుడు తెలియదని తను అంటుంది. కానీ నేను సబ్బుతో చేతులు కడుక్కున్నప్పుడు బాగా చదువుతాను, చక్కగా ప్రార్థన చేసుకుంటాను, మంచి అలవాటులు కలిగి ఉంటాను. ఒకరోజు నేను కాలేజీకి వెళ్తాను. ఏదో ఒకరోజు నేను పట్నంలో పెద్ద డాక్టర్ అవుతాను. అప్పుడు నన్ను చూసి నేను అన్ని విజయాలు ఎలా సాధించానా అని జనాలందరూ ఆశ్చర్యపోతే నేను నవ్వుతూ, మీరు సబ్బును ఉపయోగిస్తే మీరు ప్రగతిని ఎంచుకున్నట్టే అని చెబుతాను అంటుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? అప్పట్లో ఇవన్నీ జరుగుతాయన్న నమ్మకం నాకు పెద్దగా ఉండేది కాదు. కాని మా అమ్మ ఊహించినట్టుగానే అన్నీ జరిగాయి. ఈరోజు నేను బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అవడంతో పాటు నాకు చక్కటి కుటుంబం కూడా ఏర్పడింది. తను నిజంగానే సూపర్ అమ్మ. తను ప్రతిసారి అదనంగా శ్రమించేది. రాత్రిపూట నేను హోంవర్క్ చేసుకుంటూ మేల్కుంటే తను కూడా నాతో పాటు కూర్చొని చదవమని ప్రోత్సహించడంతో పాటు వేడివేడి పాలు కూడా ఇచ్చేది. చిన్నప్పటి నుంచి నేను సిటీకి రావడానికి బస్సు ఎక్కే వరకు తాను ప్రతిరోజూ నా యూనిఫారం పరిశుభ్రంగా ఉండేలా శ్రద్ధ తీసుకునేది. కేవలం ఎండాకాలంలోనే కాదు, వర్షాలలో సైతం ఉదయాన్నే లేచి తను ప్రార్థన చేయకుండా ఏనాడూ లేదు. ఇక తనెప్పుడు నా చేతులను కేవలం నీళ్లతో కాక సబ్బుతో శుభ్రపరుచుకోమని మరీ మరీ చెప్పేది. అందుకే ఎప్పుడూ గుర్తుంచుకోండి, చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద మార్పులకు కారణమవుతాయి. మా అమ్మ చెప్పినట్లు మీరు సబ్బు వాడితే ప్రగతిని ఎంచుకున్నట్టే. అమ్మా, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. నీకు నిండు నూరేళ్లు.
ఎంచుకోండి, జీవితంలో ముందుకు వెళ్ళండి.